నువ్వెంత పిచ్చిదానివి కాకపోతే నీ ఇంటికి నన్నే కోడలు చేసుకోవాలనుకుంటావే? అన్నం పెట్టిన చేతుల్ని నరకాలం చూస్తున్నావంటే నీ వంశానికి పోయే కాలం దగ్గర పడిందే. చూడు చైతన్య, లక్ష్మి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసి ఆమెను ట్రైన్ ఎక్కించి పంపించు. అలాగే తాతయ్య. Excuse me? Yes. Archana ne patient. Thank you so much. It's okay. సిస్టర్ ఎస్. అర్చన గారు ఎక్కడున్నారు? ఐసీలో ఉన్నారు. సిస్టర్, ఒకసారి అర్చనను చూడొచ్చా? నో, లోపలికి వెళ్ళడానికి లేదు. ప్లీజ్ సిస్టర్, తను చిన్నప్పటి నుంచి నా క్లోజ్ ఫ్రెండ్. ప్లీజ్ సిస్టర్, ఒక్కసారి చూడాలి. ఓకే, బయట నుంచే చూడండి. థ్యాంక్ యూ సిస్టర్. వెల్కమ్. ఏమైంది అర్చన నీకు? ఈ జన్మలో నిన్నెప్పుడూ ఇలా చూస్తాననుకోలేదు. నన్ను వెతుక్కుంటూ మా ఇంటికొచ్చినప్పుడు నిన్ను ఎంతో బాధ పెట్టాను. అందుకే నన్ను నువ్వు ఇప్పుడిలా బాధ పెడుతున్నావు. నేను బాధపడినా పర్వాలేదు అర్చన. నువ్వు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాను.
ఇలా చూస్తుంటే ఏడుపు తప్ప మాటలు రావట్లేదు అర్చన. నేను చూసుకుంటా, నువ్వు పెట్టేయ్. శ్రీను, అంకుల్ అంకుల్ అర్చన చూడు శ్రీను, ప్రేమ పగ ఎలాంటి పనులైనా చేయిస్తాయి. మనం చేసేది తప్పే అని అనిపించినా ప్రేమ లెక్క చేయదు. పగ ఎంత చెప్పినా వినదు, వినిపించుకోదు. అంకుల్ అర్చన హాస్పిటల్లో ఉందని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను. అర్చనకి ఏం జరిగిందో ఎలా జరిగిందో మీరేనే చెప్పండి అంకుల్. అర్చన హాస్పిటల్కి వచ్చేంత వరకు నాకే తెలియదు. వీడికెవడో చెప్పాడు, అది తట్టుకోలేక వీడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చెప్పండి అంకుల్ ప్లీజ్. శ్రీను, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకుని మనం మాత్రం ఏం చేయగలం? అర్చన పరిస్థితి ఎలా ఉందో చూసావుగా. శ్రీను, తప్పు అనుకున్న దాన్ని తెలిసి మరి పదే పదే చేయకూడదని నీకు తెలుసు. కానీ నువ్విలా అర్చన కోసం వచ్చావని అశోక్ వర్మ గారికి తెలిస్తే ఈ పరిస్థితిలో బాగుంటుందా చెప్పు? సారీ అంకుల్. అర్చనకి ఏమైందనే టెన్షన్తో తనని చూసి వెళ్దామని వచ్చానే గాని నా మనసులో తన పట్ల ఎలాంటి దురుద్దేశం లేదంకుల్. నువ్వు చేసింది కరెక్టే శ్రీను. నీ స్థానంలో ఎవరన్నా అలాగే చేస్తారు, అది తప్పు కాదు. కానీ చూసేవాళ్ళకి అది తప్పులాగానే ఉంటుంది. నీ మేలుకు అని చెప్తున్నాను. నీవు ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళితే నీకే అంత మంచిది. అర్చనను చూసావు కదా, ఇక వెళ్ళు. అంకుల్ అర్చనని బయటనుంచే చూశాను అంకుల్. బయటనుంచే చూసావా? సరే, లోపలికి తీసుకెళ్ళి చూపించనా? వద్దంకుల్, దూరంగా ఉన్న అర్చనను చూసే తట్టుకోలేకపోయాను. అలాంటిది దగ్గరగా వెళ్ళి స్పృహ లేకుండా ఉన్న అర్చనను చూస్తే తట్టుకోవటం నా వల్ల కాదంకుల్. వెళ్ళొస్తానంకుల్. శ్రీను, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మంచి మాటలు మర్చిపోయావంటే జీవితంలో మంచిగా బ్రతకలేవు. అందుకోలేని అనుబంధాల కోసం అతిగా ఆలోచించావంటే నీతో పాటు నీ కన్నవాళ్ళకు కూడా ప్రమాదం. నేను చెప్పింది అర్థమయ్యింది కదా?
దాన్ని చూడవలసిన వాళ్ళు చూస్తే బావుంటుంది గాని ఎంతసేపు నన్ను నేను చూసుకుంటే ఏం బావుంటుంది? రేణు, 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 శర్వాణి, నువ్వా? రా కూర్చో. గంగాధర్ నిద్రపోతున్నాడు, కాసేపట్లో లేస్తాడు. అందుకే పాలు రెడీ చేస్తున్నాను. కూర్చో. ఏంటి శర్వాణి, ఏదో హడావుడిగా ఉన్నట్టున్నా? నీకో విషయం తెలుసా రేణుక? ఏంటి? నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వికాస్ పేరెంట్స్ని ఈ ఇంట్లో వాళ్ళలోనే ఎవరో ఒకరు తప్పించారని నా అనుమానం. అయినా ఈ ఇంట్లో వికాస్కి సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు శర్వాణి? ఉన్నారు రేణు, ఈ ఇంట్లోనే ఉన్నారు. త్వరలో వాళ్ళెవరో నీతో పాటు అందరికీ తెలిసేలా చేస్తాను. శర్వాణి, రాత్రి పగలు ఇన్వెస్టిగేషన్ చేస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. వికాస్ చేతిలో నాకంటే నువ్వే ఎక్కువగా గాయపడ్డావు. నా ఆరోగ్యం గురించి నువ్వేం భయపడకు రేణు. నాది పోలీస్ బాడీ. ఎప్పట్లాగానే ఇప్పుడు ఫిట్నెస్గానే ఉంది. ఈ శర్వాణి అనుమానం ఈ ఇంటి దాకా వచ్చింది. దీని అనుమానం నా దాకా రాకముందే జాగ్రత్త పడాలి. హాయ్ శర్వాణి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను వైజయంతి. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యావా ఏంటి? ఈ మధ్య మాకసలు కనిపించట్లేదు. లేదు వైజయంతి, అప్పుడు పోలీస్ డ్యూటీలో కొంతైనా రెస్ట్ తీసుకునేదాన్ని. ఇప్పుడు చేస్తున్న డ్యూటీలో ఎందుకో ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోవాలనిపించట్లేదు. ఇంతకీ ఇప్పుడు నువ్వు చేస్తున్న అంత గొప్ప డ్యూటీ ఏంటి శర్వాణి? అమృత ఎక్కడో బ్రతికుందన్న నా నమ్మకాన్ని బ్రతికించడానికి నా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. చెయ్ చెయ్, నువ్వు దానిలో కాలి బూడిదయ్యేంత వరకు ఇలా చెత్త చెత్త ఇన్వెస్టిగేషన్స్ చేస్తూనే ఉంటావు. ఆహా, నువ్వు నిజంగా చాలా గ్రేట్ శర్వాణి. మీ పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ ని కూడా నమ్మకుండా నీ ఫ్రెండ్ మీద నీకున్న ప్రేమతో జాబ్ వదిలేసి మరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు. నీ కోరిక తీరాలని నేను బలంగా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ శర్వాణి. థ్యాంక్ యూ వైజయంతి. వైజయంతి, మనింట్లోనే ఆ వికాస్కెవరో హెల్ప్ చేసేవాళ్ళున్నారట. మన ఇంట్లో అలాంటి వాళ్ళెవరున్నారు? నిజం వైజయంతి, మనింట్లో ఎవరో ఒకరు హెల్ప్ చేయలేకపోతే ఆ భానుమతి శంకర్రావులు నా నుండి ఎలా తప్పించుకుంటారు చెప్పు? అవును, నువ్వు ఊహించింది కరెక్టే శర్వాణి. అయినా ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆ వికాస్కి సహాయం చేసే వాళ్ళని గ్యారంటీగా క్షమించకూడదు. వైజయంతి, మనం కూడా శర్వాణికి నిజం కనుక్కోవడంలో సహాయం చేస్తే తనకే కొంత శ్రమ తగ్గుతుంది. నేను శర్వాణితో పాటు ఇన్వెస్టిగేషన్కి వెళ్లేదాన్నే, కానీ గంగాధరానికి తోడుగా ఒకరుండాలి కదా. అందుకే నేనెలాంటి హెల్ప్ శర్వాణికి చేయలేకపోతున్నాను. ఏంటి, ముగ్గురేదో సీరియస్ మ్యాటర్లో మునిగిపోయినట్టున్నారు? ఏం లేదు అవతార్, చనిపోయిన అమృత బ్రతికే ఉందని శర్వాణి నమ్ముతూ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది కదా. శర్వాణికి తోడుగా నేను వెళ్ళలేకపోతున్నానని రేణుకక్క బాధపడుతుంది. నువ్వేం బాధపడుకు రేణుకా, శర్వాణి గారికి తోడుగా నేను వెళ్తాను. శర్వాణి గారు ఏం చెప్తే అది చేస్తాను. తనకి నేను అండగా ఉంటాను. వెళ్ళరా వెళ్ళు. ఆ వికాస్ దీంతో పాటు నిన్ను కూడా చంపుతాడు.
రేణు, నాకు అర్జెంట్ పనుంది. ఒక్కదాన్నే కదా, డిపార్ట్మెంట్ సహాయం కూడా తీసుకోవట్లేదు. వెళ్ళొస్తాను. శర్వాణి గారు, మీకు మీరు చేసే ఇన్వెస్టిగేషన్కి సహాయంగా మీతో పాటు నేను వస్తాను. నాకు చేతనైన సాయం నేను చేస్తాను. వద్దవుతార్, నువ్వు నాతో రావద్దు. నా మీద ఆధారపడి ఎవరూ లేరు. నేను నమ్మింది నిజమో అబద్ధమో ఇంకా నాకే తెలీదు. నువ్వు కొత్తగా పెళ్ళైన వాడివి. అమృతవల్లిని, మీ మావయ్య బుల్లెబైని వదిలేసి నువ్వు నాతో వస్తే వాళ్ళకి తోడుగా ఎవరుంటారు? బొబ్బర్లంక సీతను వెతకడానికి నేనే వెళ్తాను. అందుకొద్దంటున్నారా శర్వాణి గారు? నాకు మీరనుకుంటున్నట్టు ఇప్పుడు ఎలాంటి బాధ్యతలు బాధలు లేవు. అవును శర్వాణి గారు, అమృతవల్లి జాబు కోసం కొన్నాళ్లు నాకు దూరంగా వెళ్ళిపోయింది. శర్వాణి గారికి సాయంగా కొన్ని రోజులుంటానని చెప్తే మా బుల్లెబ్బాయి మావయ్య కూడా ఆనందంగా ఒప్పుకొని మీతో వెళ్లమని చెప్తాడు. ప్లీజ్ శర్వాణి గారు, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. ప్లీజ్ శర్వాణి గారు. శర్వాణి, అవతార్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నీకు తోడుగా ఉంటాడు కదా. శర్వాణి గారు, బొబ్బర్లంక సీతంటే మన అమృత వదిని కదా? అలాంటప్పుడు బొబ్బర్లంక ఆంజనేయుడంటే ఈ అవతారు కాబట్టి కష్టాల్లో ఉన్న ఆ సీతను వెతకడానికి మా ఆంజనేయ స్వామి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సీతను వెతకడానికి వెళ్తున్న శర్వాణికి సాయంగా ఈ అవతారు వెళ్తున్నాడు. శర్వాణి గారు, దయచేసి నన్ను మీతో రావద్దని చెప్పకండి. నేను అమృత వదిన మీదున్న ఆరాధనా భావంతోనే మీతో వస్తానంటున్నాను. సరే అవతార్, నువ్వింతలా ఇష్టపడుతుంటే ఎలా కాదంటాను? నాతో పాటేరా. అమ్మయ్య, మీరు ఒప్పుకున్నారు, నాకదే చాలు. వెళ్ళొస్తాను రేణు. వెళ్ళొస్తాను వైజయంతి. నేను వెళ్ళొస్తాను. కొండముచ్చుకి కోతి తోడైనట్టు దీనికి వీడు తోడయ్యాడు. నమస్తే అశోక్ వర్మ గారు. నమస్తే డాక్టర్. మీ గురించే వెయిట్ చేస్తున్నాను. అలాగా? అర్చన గారి కోసమని ఫారెన్ నుంచి డాక్టర్ సుధీర్ చంద్ర గారు వస్తున్నారు. డాక్టర్ గారు, అర్చన గారికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని రెడీ చేయండి. ఓకేనా? ఓకే డాక్టర్. ఓకే, రండి సార్, రండి రండి. యా, వెల్కమ్ మిస్టర్ సుధీర్ చంద్ర. హీఈస్ మిస్టర్ అశోక్ వర్మ. ఓ, నమస్కారం. మీరేమో అర్చన్ని కాపాడాలి డాక్టర్. డోంట్ వరీ డాక్టర్, లెట్ us see అర్చన. యా, ప్లీజ్. పేషెంట్ ఎక్కడున్నారు? యా, షీ ఈజ్ హియర్. ఓకే, పదండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, భవానీ గారు, చెప్పండి. మన ఆపరేషన్
పూర్తయిందా? లేదు భవానీ గారు, ఇప్పుడే పేషెంట్ని చూడడానికి వెళ్తున్నాను. ఆ అర్చన జీవితాంతం బెడ్ మీద ఉండేటట్టు చెయ్యండి. ఇప్పుడు పంపించిన దానికి 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. ఓకే భవానీ గారు, పని పూర్తయ్యాక వచ్చి కలుస్తాను. ఓకే డాక్టర్. ఓకే. వైజయంతి, నీకోసం ఇంట్లో ఇలాగే ఉంటానా? సరేనా? థ్యాంక్ యూ. అంతేనా? ఇంకేం కావాలి?